నమస్తే వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన టీడీపీ నేతలు పుట్టగుంటలో జరుగుతున్న అక్రమ చెరువు మట్టి తవ్వకాలపై సెల్ఫీ వీడియో చిత్రీకరించిన వెనుగండ్ల రాము చిరుచింతల గ్రామంలో స్వర్గీయ భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఎంపీ సురేష్ తో కలిసి ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని దళిత జాతుల అభివృద్ధికి కట్టుబడిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్న నేతలు రేపు ఉదయం చలో టిడ్కో కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ నేతలు డబ్బులు చెల్లించి కూడా ఇల్లు అందని లబ్ధిదారులు రేపు 10 గంటలకు టిడ్కో గృహాల వద్దకు రావాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గత రోజు నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము పర్యటించడం జరిగింది. గ్రామంలోకి విచ్చేసిన టీడీపీ జనసేన నేతలకు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పర్యటించిన రాము గ్రామ పరిస్థితులను తెలుసుకుని గ్రామాల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో కుంటుపడిందంటూ విమర్శించారు. విచ్చలవిడిగా గ్రామాల్లో ఉన్న మట్టిని తవ్వుకొని వైసీపీ నాయకులు ధనార్జన చేసుకున్నారు తప్ప గ్రామాల అభివృద్ధి ఏమాత్రం పట్టించుకోలేదని రాము విమర్శించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రివర్యులు పెనమనేని వెంకటేశ్వర, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పెనమనేని బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, నందివాడ మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు సన్నాసిరావు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడేది ఏం మాట్లాడుకుంటున్నావు ఊరు చాలా బాగా సైకిల్ బీటెక్ బీటెక్ ఎక్కడ మన రామయ్య చేస్తాడు నీకు గెలిపించుకో నీకు ఖచ్చితంగా సైకిల్ కావాలి ఈసారి. మీకు మంచినీళ్ళు వస్తున్నాయమ్మా, రోడ్లు డ్రైనేజీలు మంచిది. గుడివాడ రూరల్ మండలం చిరుచింతల గ్రామంలో స్వర్గీయ భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ
బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామస్తులతో కలిసి జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఎంపీ సురేష్ వైసీపీ జెండా ఆవిష్కరించి విగ్రహ ప్రారంభోత్సవ రిబ్బన్ కట్ చేయగా ఎమ్మెల్యే కొడాలి నాని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇరువురు నాయకులు కలిసి స్వర్గీయ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ సురేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు విగ్రహాల ఏర్పాటుకే పరిమితం అయ్యేవని, కానీ సీఎం జగన్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ పులే వంటి మహనీయుల స్ఫూర్తితో పాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు కోటేశ్వర్లు పెత్తందారుల ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తాడే తప్ప బలహీన వర్గాలతో పని లేదన్నారు. కింద స్థాయి జాతులను చంద్రబాబు నాయుడు ఏనాడు ఆదరించలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై కేసులు పెట్టి వేధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఎంపీ సురేష్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ దేశానికి గొప్ప సేవలు అందించిన మహనీయుడు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలు అభినందనీయులని, వేడుకలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. విగ్రహ ఆవిష్కరణ వేడుకలో ఏఎంసీ చైర్మన్ మట్ట నాగమణి, జాన్ విక్టర్, ఎంపీపీ గద్దె పుష్పరాణి, ఎంపీటీసీ సింగవరపు ఝాన్సీ రాణి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల అకౌంట్కి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకసారి బూత్కి వచ్చి మీరు ఒక 2 బటన్లో ఫ్యాన్ గుర్తు మీద పార్లమెంట్కి, అసెంబ్లీకి గుర్తి మీరు కనుక ఓటేసినట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో మీ పిల్లల చదువులకు కానీ, మీ ఆరోగ్య సమస్యలకు కానీ, మీ కుటుంబాలకు రావాల్సినటువంటి ఆర్థిక సమస్యలు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటాడని చెప్పి ప్రజల మనిషి, పేదల మనిషి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకి రాజ్యాధికారం అందించాలన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో పనిచేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, మరి మన నందిగామ సురేష్ రాజధాని వెంకటాయపాలెం, ఉద్దండరాయనపాలెంలో ఉండేవాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ ఉన్నటువంటి పొలాలను తగలెట్టారంట. పొలాలని తగలెడటం సాధ్యమవుద్దా? ఆ కేసు పెట్టి సురేష్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేయించాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఉద్దండరాయపాలెం వెళ్ళి సురేష్ అని చెప్పి మన పార్టీ సింపథైజరు, కార్యకర్త పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు. ఏమి జరిగిందో ఒకసారి వెళ్ళి నువ్వు పరిశీలించి నాకు సమాచారం చెప్పమని చెప్పి ఆయన నన్ను పంపించడం జరిగింది. ఆ రోజు ఉద్దండరాయపాలెం వెళ్తే సురేష్ నేను చూస్తే చాలా భీతిగా, అంటే పోలీసు వాళ్ళు పెట్టినటువంటి టార్చర్కి చాలా భయపడిపోయి ఉన్నాడు. ఆయన భార్య, పిల్లలైతే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మమ్మల్ని నా భర్తని చంపేస్తాడని చెప్పి ఒక సామాన్యమైనటువంటి మీలాగా ఒక చిన్న కుటుంబం. నేను అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఎవరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నేను వస్తానని చెప్పి ఆయన సురేష్ ఇంటికి వచ్చి ధైర్యం చెప్పి జేబులో మరి 100 రూపాయలు ఉన్నాయో లేవో మరి సురేష్ దగ్గర ఆ రోజు బాపట్ల పార్లమెంటు సభ్యుడిగా పెట్టి బాపట్ల పార్లమెంటుకి గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతని కోసం పార్టీ కోసం పనిచేసేటువంటి నిరుపేదల్ని నందిగామలో జెడ్పీటీసీ, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ, 1 ఎకరం పొలం ఉంది. అతనికి మన మైలవరం సీట్ ఇచ్చాడు. బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తికి, ఒక సర్పంచ్కి, ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉండేటువంటి ఒక సర్పంచ్కి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీకి, నిరుపేదకి పార్లమెంట్, అసెంబ్లీ సీట్లకి తీసుకెళ్ళి ఇచ్చి గెలిపించుకొని వాళ్ళలో తీసుకువెళ్ళి రాజ్యసభలకు పంపించి పార్లమెంటుకు సంబంధించి పేదవాడైనా నీతిగా, నిజాయితీగా పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడులాగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి, అసెంబ్లీకి పంపించి అత్యున్నతమైన స్థానంలో కూర్చోటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి, గుడివాడలో సీటు 200 కోట్ల రూపాయలకి అమ్మేశాడు. ఆడెవడో ఎన్ఆర్ఐ, గుడివాడకు సంబంధం లేదు, వాడు వెళ్ళిపోయేప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళు అయింది. వాడిని తీసుకొచ్చి 200 కోట్ల రూపాయలకి 50 కోట్ల రూపాయల ఫండ్
150 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతానంటే అమ్మేసినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చే వాళ్ళకి రాజ్యసభలో పంపిస్తాడు, డబ్బులు ఇచ్చే వాళ్ళకి అసెంబ్లీకి పంపిస్తాడు, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి పార్లమెంటుకి పంపిస్తాడు. సురేష్ లాంటి నిరుపేదల్ని, చిన్న కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్కి, అసెంబ్లీకి మంత్రులుగా ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో చెప్పేటువంటి ఉద్దేశం పేదల పక్షాన, ఎస్సీల పక్షాన, బీసీల పక్షాన, ఎస్టీల పక్షాన, మైనార్టీల పక్షాన, నిరుపేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉంటే డబ్బు ఉన్నటువంటి కోటీశ్వరులను తెచ్చుకునే భావం కూడా ఒకసారి మనందరం కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ఏ పార్టీలు పెట్టినా, ఎవరు పెట్టినా ఏదో ఆ గ్రామాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు, జగజ్జన్ రావు విగ్రహాలు పెట్టాలి కాబట్టి పెట్టేవాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళ స్ఫూర్తిగా పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. మరో వ్యక్తి ఎవరూ లేరు. ఆ గౌరవం కూడా చంద్రబాబు నాయుడు ఏనాడు అంబేద్కర్ గారికి కానీ, జగజ్జన్ రావు కానీ ఏ రోజున కూడా వాళ్ళు పూలమాల వేసి మరి నివాళులు అర్పించిన సందర్భాలు లేకపోగా, మరి అదేవిధంగా మనందరినీ కూడా బాధ పెట్టిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి కావాల్సింది ఏంటంటే కోటేశ్వరులు, పెత్తందారులు, లక్షల కోట్ల, వేల కోట్లు ఉన్న వాళ్ళతో మాత్రమే రాజకీయం చేస్తాడే తప్ప మనబోటి వాళ్ళని, అంటే మనలాంటి కింద స్థాయి వ్యక్తుల్ని ఏనాడు కూడా ఆదరించిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఆదరించకపోగా మన జాతుల పైన, మన మాల, మాదిగలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పైన అక్రమ కేసులు పెట్టి రకరకాలుగా 2014-19 దాకా అనగదొక్కే కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఇవాళ అవకాశాలన్నీ చేజారిన తర్వాత మళ్ళీ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఏ రకంగా నా దగ్గరకు వస్తారు, ఏదో రకంగా నేను చేజెక్కించుకోవాలని చెప్పి ఎస్సీల గురించి సభలు పెట్టడం, అదేవిధంగా నిన్న బీసీ సభలు పెట్టడం మనందరం కూడా చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే కెపాసిటీ లేదు. ఓడించే కెపాసిటీ చాలక ఇవాళ పవన్ కళ్యాణ్ పక్కన, మరో పక్కన బీజేపీని తోడు తెచ్చుకుంటా ఉన్నాడు. నిన్న చంద్రబాబు నాయుడు ఎమర్జెన్సీగా వెళ్ళిపోయి మరి ఢిల్లీకి వెళ్ళి రాత్రి ఎవరి కాళ్ళ మీద పడి ఏ రకంగా ఒప్పుకున్నారో మనకైతే తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు మాకు అవసరం లేదురా బాబు అని చెప్పి ఏ భారం ఎవరు పిలవనప్పుడు కూడా, ఎవరు తలవనప్పుడు కూడా పిలవను పేరడానికి వెళ్ళి వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కాసి మరి పొద్దున్నే చంద్రబాబు నాయుడు వెళ్తే సాయంత్రానికి పవన్ కళ్యాణ్ మరి బీజేపీలతో కాళ్ళ పడి ఏం చెప్తుంది అని చెప్పి ఒకటయ్యారు. మోసమే. ఎందుకంటే తిరుపతిలో మనం మోసం చేసింది, రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా ఇవాళ బీజేపీ కూడా సిగ్గులే పోటీ చేస్తాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తుల్ని మరి దానిపైన హైకోర్టులో కేసు వేసి ఆ ఇంగ్లీష్ మీడియం పేదవాళ్ళ పిల్లలు చదవడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు చదివితే ఎక్కడ పోటీ వస్తారో, ఎప్పుడూ కూడా వాళ్ళు గొర్రెల్లాగా బతకాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తారు. వాళ్ళందరూ నాతో పాటు సమానంగా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాడు. నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేసే విధానం కానివ్వండి, అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చే, మహిళ మరి ఆసరా, చేయూత, రకరకాల పథకాలు పెట్టి వాళ్ళందరినీ ఆదుకున్న విధానం మనందరం కూడా చూడదు. అదే ఈ రాష్ట్రంలో టిట్కో నివాసాల కొరకు 50,000 రూపాయలు చెల్లించి ఇంతవరకు ఇల్లు అందని లబ్ధిదారులకు అండగా నిలబడేందుకు రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు డీడీలు చెల్లించి ఇల్లు రాని లబ్ధిదారులు, ఇల్లు వచ్చే సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు రేపు ఉదయం 10 గంటలకు టిట్కో గృహాల వద్దకు రావాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎలవతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000కు పై చీలుక ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం జరిగిందని, మిగిలిన గృహాలకు కూడా పల్ల దశలో ఉండగా వాటిని నిర్మించవలసిన వైసీపీ ప్రభుత్వం నిర్మించకుండా కాలయాపన చేయడం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులను తొలగించి వైసీపీ కార్యకర్తలకు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు గృహాలను అందజేయడం జరిగిందని తెలిపారు. ఎవరైతే గృహాలు అందక నిలిచినారో, డీడీలు అమౌంట్ వెనక్కి రాక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరూ రేపు ఉదయం 10:30 టిట్కో గృహాల వద్దకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు దింట్యాల రాంబాబు, మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు, సొంటి రామకృష్ణ, సర్కార్, మజ్జాడ నాగరాజ్, గడ్డం ప్రకాష్ దాస్ పాల్గొన్నారు.
ఈరోజు గుడివాడ పట్టణంలో పేద ప్రజానికం సంతోషంగా ఉండటానికి గత ప్రభుత్వాల్లాగా కాకుండా స్థలాలు ఇస్తే ఇళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ళు నిర్మాణం కార్యక్రమం చేపట్టి 8,912 ఇళ్ళు ఈ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీలో లేని విధంగా అత్యధికంగా ఇళ్ళు గుడివాడ పట్టణానికి చంద్రబాబు గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజున. దానిలో భాగంగా 3,312 ఇళ్ళు కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని అంగులతో ఆ రోజున అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మిగిలిన 5,000 చిల్లర ఇళ్ళకు కూడా కొన్ని 3 ఫ్లోర్ల వరకు స్లాబ్లు వేసాం, కొన్ని 2 ఫ్లోర్లు స్లాబ్లు అయినాయి, కొన్ని బేస్మెంట్ల వరకు అయినాయి. అవి ఇంకొక 5-6 నెలలు ప్రభుత్వం వచ్చుంటే 5-6 నెలల్లో కంప్లీట్ చేసేవాళ్ళం. దురదృష్టవశాత్తు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం రాలా, సంతోషం. కానీ ఈ రోజున ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్లు అని చెప్పి పెట్టి వేసి ఇచ్చారు. మరి మేం కాదు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన షీర్వాల్ టెక్నాలజీతో అల్యూమినియం స్ట్రక్చరింగ్ పెట్టి కాంక్రీట్తో గోడలు, కాంక్రీట్తో స్లాబ్లు వేశారు. ఆ తర్వాత వీళ్ళు ఈ సిమెంట్ రాళ్లతో వీళ్ళతో కట్టారు, స్లాబ్లన్నీ పెచ్చులు ఊడిపోతున్నాయి, అవి ఇవన్నీ చెప్తా ఉన్నారు. అట్లాగే చాలామందికి అన్యాయం జరిగింది. 50,000 రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఇళ్ళు రాలా. చాలామంది మేము ప్రచారానికి వెళ్తే ఇంటింటికి షూరిటీ కార్యక్రమంలో వెళ్తే చెప్తా ఉన్నారు, మాకు అన్యాయం అయిపోయాం బాబు, మాకు రాలేదు ఇల్లు, ఆ రోజు శాంక్షన్ ఇచ్చారు మీరని. కానీ వాళ్ళందరికీ మేము చెప్తా ఉన్నాం, తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేస్తామని. దానిలో భాగంగానే రేపు ఉదయం 10 గంటలకి వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా రేపు ఆ టిడ్కో ఇళ్ల గృహ సముదాయం దగ్గరికి రేపు వస్తా ఉన్నాం. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులు, అట్లాగే టిడ్కో ఇళ్ళు డబ్బులు కట్టి రాని వాళ్ళు, అన్యాయం జరిగిన వాళ్ళు, అట్లాగే ఈ టిడ్కో ఇళ్ళు వచ్చి ఈరోజు అప్పుల పాలైపోయి 4 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు అయిపోయి అప్పు కట్టలేక ఎంపీ అయిపోయి బ్యాంకుల వాళ్ళందరితో రోజు ఫోన్లు చేయించుకుని ఈ రోజు పోద్దా, మనకి ఇంకో రోజు పోద్దా ఇల్లు అని భయభ్రాంతులతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు టిడ్కో ఇళ్ల సముదాయానికి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. మేము కూడా అక్కడ వస్తున్నాం. తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అన్యాయం జరిగినటువంటి వ్యక్తులు, అట్లాగే ఈ ఎంపీ అయిపోయి బ్యాంకు రుణాలతో అల్లాడిపోతున్నటువంటి ప్రతి వారికి ఈ సమస్యకు ఒక పరిష్కారం చెయ్యాలి అనే లక్ష్యంతో అందరితో రేపు ఇంటరాక్షన్ అవ్వాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయకులు అందరం కూడా రేపు వస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ముఖ్యంగా టిడ్కో ఇళ్ల గురించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలు ప్రజలకు తెలిసే విధంగా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 3,312 ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులు కూడా వాటిని ఇచ్చేసి రిమైనింగ్ వాటిని వేరియస్ దశల్లో ఉండగా ఏ విధంగా ఉంది ఇప్పుడు చైర్మన్ ఎలవర్ శ్రీనివాసరావు గారు చెప్పారు. ఆ విధంగా ఉన్న తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏంటంటే ఆ కట్టిన ఇళ్లకి రంగులు మార్చి తానేదో కట్టినట్టుగా ప్రజలకి బిల్డప్ ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళి గతంలో మేము ఇచ్చినటువంటి అలాట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలాట్మెంట్లకి భిన్నంగా మేము కొంచెం పెద్ద వయసు వాళ్ళకి కింద ఫ్లోర్లో ఇచ్చాం, మధ్య వయసు వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చాం, కొంచెం చిన్న వయసు వాళ్ళకి పైన సెకండ్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది. అలాంటిది మొత్తాన్ని కూడా విధానాన్ని మార్చేసి పూర్తిగా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇష్టానుసారంగా అలాట్మెంట్లు ఇచ్చేసి
అందులో ఆ విధంగా నష్టపరచడమే కాకుండా ఇవాళ చాలామందికి బ్యాంకు లోన్లు అని చెప్పి బ్యాంకు లోన్లు కొందరికి ఇప్పించి కొందరికి సిబిల్ స్కోర్ లేదని చెప్పి బ్యాంకు లోన్లు ఆపి ఇవాళ బ్యాంకు వాళ్ళందరి చుట్టూ తిరిగే విధంగా చేసిన పరిస్థితి మీరు చూసే ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, నెహ్రూ చౌక్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు రూపాయి రిజిస్ట్రేషన్తోనే ఇల్లు ఇచ్చేస్తాను, మీకు ఏ విధమైనటువంటి డబ్బులు కట్టవసరం లేదు అని చెప్పిన మాట వాస్తవమా కాదా ప్రజలారా మీరే ఆలోచించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నారు. అటువంటిది సరే కట్టారు, కట్టిన తర్వాత అందులో ఎన్ని రకాలుగా ఉంటే మౌలిక వసతులు కల్పిస్తే ఏ కుటుంబానికైనా అవకాశం ఉంటుంది వెళ్ళి జీవించడానికి అని చెప్పి ఆలోచన చేస్తే సరైన తాగునీరు లేదు, అసలు తాగునీరే రావట్లా, డ్రైనేజీ పోవడానికి నీళ్లు వెళ్ళే మార్గం లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు కొంతమంది అక్కడ ఇటీవల కొన్ని హత్యలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది, మానభంగాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది, దోపిడీలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటే కనీసం అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయకుండా 10,000 ఇళ్ళు అక్కడికి వస్తూ ఉంటే కనీసం పోలీసు వ్యవస్థ కూడా అక్కడ లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి ఫోన్ చేస్తే తాలూకా నుంచి పోలీసులు వెళ్ళేపాటికి ఆ సమస్య మాసిపోయే విధంగా తయారైంది. ఇటువంటి పరిపాలన ఎక్కడా కూడా ఎవరు చూసుండరు. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు గుడివాడ మీద ప్రత్యేక దృష్టితో నందమూరి తారక రామారావు గారు నియోజకవర్గం అన్నటువంటి మాటతోటి ఎక్కడ ప్రారంభం కాకపోయినప్పుడు కూడా గుడివాడలో కట్టి ఇవ్వడం జరిగిందనే విషయం మీ అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చాలామందికి 50,000 కడితే మీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, 25,000 పెడితే మీ అబ్బాయికి కారు ఉంది కాబట్టి ఇవ్వట్లేదని చెప్పి, లేకపోతే ఇంకో 50,000 కడితే మీ కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిందని చెప్పి అనేక రకాల ఇబ్బందులు పెట్టి కొంతమందికి మేము 53 ఏళ్ళకి 55 ఏళ్ళకి మేము ఇల్లిస్తే వీళ్ళు జాప్యం చేసి వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆపేసి ఇవాళ మీకు వయసు పెరిగిపోయింది కాబట్టి ఇల్లు ఇవ్వాలని చెప్పి సాకుతోటి అనేక రకాల సాకులతో చాలా మందికి ఇల్లు ఇవ్వలేదు. కట్టిన డబ్బులు ఏంటి పరిస్థితి? ప్రజలందరూ అల్లాడుతూ ఉన్నారు. ఇవాళ గుడివాడ నియోజకవర్గం గుడివాడ పట్టణంలో 90% వార్డుల్లో మేము ఇంటింటికి తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క వార్డులో కూడా ఇవే సమస్యలు ఎక్కువగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం గురించి మనం వెళ్దాం. ఈ సమస్య వెనుగళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఒక సూచనలతో సలహాలతో రేపు నిర్ణయానికి రావాలని చెప్పి ఉద్దేశంతో రేపు ఉదయం 10:30 కల్లా మేము అక్కడికి టిడ్కోయిల దగ్గరికి వస్తాం. అక్కడ అందరూ కూడా మీకు ఎవరెవరైతే 50,000 కట్టి ఇల్లు రాని వాళ్ళు, 25,000 కట్టి ఇల్లు రాని వాళ్ళు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉందని చెప్పి ఇల్లు ఇవ్వకుండా చేసినటువంటి వాళ్ళు, మీ కరెంటు బిల్లు ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇల్లు ఇవ్వలేమని చెప్పినటువంటి వాళ్ళు, ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేము ప్రతి వార్డులో కూడా చెప్పాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కట్టిన డబ్బు రిటర్న్ తీసుకోవద్దు, ఆ ఇల్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది, రావు వెంకటేశ్వరరావు గారు వెనుగళ్ల రాము గారు తీసుకుంటారు అని చెప్పి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మాట తప్పము, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీ ఇల్లు మీకు అప్పగించే బాధ్యతని ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా రావాల్సిందిగా అక్కడికి కోరుతా ఉన్నాం. 10:30 కల్లా ఉదయం 10:30కి ఆదివారం నాడు రేపు 10:30కి అక్కడ రావాల్సిందిగా మరీ కోరుతా ఉన్నాం. మీ అందరి సలహా సూచనలు తీసుకుని మేము ఇచ్చేట అడ్వైజ్ కూడా తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి వాటిని మనం సాధించుకుందామని చెప్పి అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మరి ఎల్వర్తి శ్రీనివాసరావు చైర్మన్ గారు మాట్లాడింది, రాంబాబు గారు మాట్లాడింది కూడా టిడ్కో ఇళ్ళ పరిష్కారం కోసం లబ్ధిదారులందరూ కూడా ఇల్లు రాని వాళ్ళు, ఇల్లు వచ్చిన వాళ్ళు, మరి డబ్బులు కట్టి కూడా 60 సంవత్సరాలు దాటి మీకు ఇల్లు ఇవ్వలేదు అని అన్నవాళ్ళు కూడా రేపు పొద్దున ప్రజావేదిక నుంచి, ఏలూరు రోడ్లో ఉన్న ప్రజావేదిక నుంచి 10:30కి ఇక్కడి నుంచి బయలుదేరి టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ఏం జరిగింది, ఎటువంటి నష్టం జరిగింది, ఆ నష్టానికి పరిష్కారం ఎలా చూపాలనే దాని మీద రేపు పొద్దున చాలా పకడ్బందీగా, చాలా కృతనిశ్చయంతో కూడా అందరికి కూడా మేలు చేయాలన్న ఉద్దేశంతో రేపు పొద్దున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలామంది టిడ్కో ఇళ్ళకి ఆ రోజున 3,312 మందికి అలాట్మెంట్ లెటర్లు ఇస్తే దానిలో 60 సంవత్సరాలలో కూడా కింద ఇస్తే వాళ్ళందరూ దగ్గర సగం మందిని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టి సగం మందికి ఏమో 60 ఏళ్ళు వచ్చినాయి మీకు ఇల్లు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వకోకుండా వాళ్ళని ఎంతో రోజు కూడా ఏడిపించి ఈ వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ ఉసురు ఖచ్చితంగా పోసుకోవడానికి వాళ్ళ శాపాలు కూడా తగులుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో
60 సంవత్సరాలు అయితే ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా కూడా టిట్కో ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఇచ్చిన అలాట్మెంట్ లెటర్లు కూడా ఉన్నాయి. ఇవాళ పాపం వాళ్ళ దగ్గర చేతితో పట్టుకొని ఏ వార్డుకి వెళ్ళినా మాకు ఇవ్వలేదు బాబు, మాకు 60 ఏళ్ళు మేము డబ్బులు కట్టలేమంట, మాకు సివిల్ కోర్సు సివిల్ అసలు బ్యాంకులో ఏం డబ్బులు ఉంటాయి వాళ్ళకి, ఈ కర్మెందుకు వాళ్ళకి సివిల్ కోర్సు ఎవరికి ఉండాలండి? ఎవరైనా వాణిజ్యవేత్తలకో లేదా వ్యాపారస్తులకో ఉంటుంది. పేదవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని అడ్డం పెట్టి చాలా మందికి ఎగ్గొట్టి చాలా మంది ఇళ్ళు కూడా అమ్ముకొని చాలా దరిద్రం చేశారు ఈ వైసీపీ వాళ్ళు. రేపు పొద్దున కూడా అవన్నీ కూడా నిగ్గు తేల్చడం కోసం ఈ కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. చొక్కా రామయ్య ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ పరిధిలో ప్రతి సంవత్సరం చొక్కా లక్ష్మీబాయి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు గెలుపొంది రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలుపొందడం తమకెంతో గర్వకారణంగా ఉందని త్రివేణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గెలుపొందిన చిన్నారులను ఆయన అభినందించడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఐఐటి చుక్కారామయ్య గారి ఫౌండేషన్ కోర్సులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చుక్కా లక్ష్మీబాయమ్మ చుక్కారామయ్య గారి మిసెస్ పేరు మీద సిఎల్బి అని ఒక సైన్స్ టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇది 14వ టాలెంట్ టెస్ట్. ఈ టాలెంట్ టెస్ట్లో మా స్కూల్ తరఫున వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. 6th క్లాస్లో నరహరిశెట్టి అభిషేక్ 8వ ర్యాంక్, స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. అలాగే 8th క్లాస్ చదివేటువంటి పిల్లలు సాయి స్నేహ 3rd ర్యాంక్ వచ్చింది. అనన్య ప్రపూర్ణకేమో 4th ర్యాంక్ వచ్చింది. అలాగే 10th క్లాస్లో మా ఆరిఫ్కి 10th ర్యాంక్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా స్టేట్ ర్యాంక్స్. ఇవన్నీ కూడా ఈ చుక్కారామయ్య చుక్కా లక్ష్మీబాయమ్మ సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేటువంటి దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సైన్స్ దీని మీద మంచి టాలెంట్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయడం, దాంట్లో ప్రతిసారి కూడా మాకు తప్పనిసరిగా ఈ ర్యాంక్స్ ఇవి కూడా ఏంటంటే ఈ ట్రోఫీలన్నీ కూడా హైదరాబాద్లో ఉస్మానియా ప్లాటినం జూబ్లీ ఆడిటోరియం అని చెప్పి దాంట్లో మొన్న మార్చి 3rd మనకి ఇవ్వటం జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్లో విద్యార్థులందరూ పాల్గొనడం, వాళ్ళకి మంచిగా ట్రైన్ చేసి మా ఫౌండేషన్ కోర్స్ తరఫున ప్రతి టీచర్ కూడా ఎంతో కష్టపడి సైన్స్ టాలెంట్ టెస్ట్కి వీళ్ళందరినీ కూడా పంపించడం, దాంట్లో వీళ్ళు ప్రత్యేకంగా కొన్ని స్టేట్ ర్యాంకుల్ని తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ త్రివేణి స్కూల్ నుంచి ఐఐటి ఫౌండేషన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా అన్ని రకాలుగా ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొనడం, టాలెంట్ టెస్ట్లో పాల్గొని స్టేట్ ర్యాంకులు రావడం అనేది మాకు ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి దీనిలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మీదట కూడా జరిగేటువంటి ప్రతి ఎగ్జామ్లోనూ మంచి ర్యాంకులు రావాలని, అలాగే ఇంకా మా మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో ఇంకా రాబోయేటువంటి దాంట్లో ఇంకా ఉన్నాయి కొన్ని రాసినవి, ఇంకా రిజల్ట్ రాలేదు. అవి ఈ నెక్స్ట్ మంత్లో, ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఆ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇలాగే మంచి ర్యాంకులు రావాలని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, good morning everyone. I am Ananya from 8th class studying in Triveni Public School. I attended a CLB examination science talent test and I got state 4th rank. And I heartfully thank my teachers and my parents who encouraged me to participate in these tests. Thank you. Good morning to all. My name is Arif. I am from 10th class and I got state 10th rank in the CLB Chukka Lakshmibhai examinations conducted in the 14th examination. I received the examination prize on 3rd March 2024 on Hyderabad Osmania Jubilee Hills Platinum Auditorium. I am very happy for the teachers and the Shankar sir and my parents who encouraged me to get these well marks. Thanking you all. పుట్టగంట గ్రామంలో వైసీపీ నేతలు మట్టిని అక్రమంగా తవ్వుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్న విధానాన్ని టీడీపీ నాయకులు వెనుగండ్ల రాము సెల్ఫీ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. నందివాడ మండలంలో కొత్తగుంట గ్రామంలో పర్యటించిన రాము రోడ్డు పక్కనే భూ కబ్జా చేసి ఇళ్లకు సమీపంలో చెరువులను తవ్వి మట్టిని దోచుకున్నారని విమర్శించడం జరిగింది. ఇది పుట్టగుంట గ్రామం. ఓకే, ఈ గ్రామంలో ఇది చూడండి, ఆ చివర కనపడుతుందంతా బొడమేరు గట్టు. బొడమేరు అని పెద్ద ఏరు ఉంటుందండి. ఇక్కడ మా గుడివాడలో మా చిన్నప్పుడు అంతా ఎప్పుడైనా కానీ ఆ ఏరు పొంగిపోతే మాకు హనుమాన్ జంక్షన్ గుడివాడ అసలు రహదారి మొత్తం మూసుకుపోయి ఉండేది. అలాంటి పరిస్థితి.
అలాంటి దానికి మంచి గట్టేసి మొత్తం అంతా చేశారు. ఇవన్నీ మునిగిపోయాయి ఇంతకుముందు. తర్వాత ఈ గట్టు అంతా చేసిన తర్వాత ఆ గట్టు మొత్తం తవ్వేసి, ఆ చివరి చూస్తే కనుక గట్టు అంతా తవ్వేసి ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, ఇది 12 ఎకరాలు చెరువు కనీసం 30 అడుగుల లోతు తవ్వేశారు. ఇది చూస్తున్నారు అనుకో, ఇక్కడ ఇది గట్టు అనుకుంటే గ్రీన్ కనపడేది గట్టు అనుకుంటే పైన ఉండేటట్టయితే కిందకి చూడండి అంత దాకెళ్ళి అక్కడి నుంచి ఇంకా కిందకి తవ్వి దీన్ని చెరువులు చేశారు. దీని మీద మేము రాగానే ఎంక్వైరీ చేస్తాం, దీని సంగతి ఏంటో చూస్తాం తప్పకుండా. మరొక గొప్ప విషయం చెప్తానండి, అరాచకత్వానికి హద్దు లేకుండా ఉంటామంటే ఇదేనండి. ఈ మధ్యలో చూస్తుంటే మీరు ఒక స్తంభం కనపడుతుంది, కరెంటు స్తంభం చుట్టూ ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంచేసి మిగతాదంతా తవ్వేశారు. ఇది ఎలాంటి హక్కులకి భంగం ఉండదా అనేది నా క్వశ్చన్ మార్క్. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అసలు దీని మీద? ఎక్కడైనా అలా వేయచ్చా? వేసేటట్లయితే దీనికి సమాధానం త్వరలో డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా చెప్పిస్తాం తప్పకుండా. దాని తాలూకు ఫోటో కూడా పెడతాను నేను మీకు అందరికీ. ఈ ఇంత దారుణమైన వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు. దీంట్లో గుడివాడలో ఈ మట్టి మొత్తం అమ్మేసుకున్నాడు. ఇలాంటి ఇది ఒక పుట్టగుంటలో మాత్రమే ఉంది. ఇలా ప్రతి ఊర్లోనూ ఉన్నాయి. మీకు ఎక్కడ చూసినా, ఏ ఊరు చూసినా కానీ దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ కనపడతాయి. ఇక్కడ తవ్వేశారు మట్టి తవ్వేసి దాంట్లోంచి ఇచ్చేస్తాం అనేది ఈ ఎమ్మెల్యే ప్రధానంగా విపరీతంగా సంపాదించేసుకున్నాడు దీంట్లో. ఇదే కాదు, ఇంకా చాలా రాజకీయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి బయట పెడతాం. దీంట్లో ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. ఇది మాత్రం అంటే పర్యావరణానికి ముప్పు. రేపు ఆ బుడవేరు ముంగితే ఆ కట్ట ఆపలేకపోతే పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకునే ప్రసక్తి లేదు. దీంట్లో ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ అరికడతాం గ్యారంటీగా తప్పకుండా. దీనికి శిక్ష, దీనికి సరైన దీన్ని తీసుకొస్తాం గ్యారంటీగా. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దుర్మార్గాలను సహించే ప్రసక్తి లేదు. వీటిలన్నిటి మీద విచారణ చేయించి సరైన శిక్షలు పడేట్టుగా చేస్తాం. 17వ వార్డులో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగళ్ల రాము దృష్టికి తీసుకువెళ్లేందుకు గాను 17వ వార్డులో తెలుగుదేశం పార్టీ వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని గుడివాడ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దెంటియాల రాంబాబు కొనియాడారు. 17వ వార్డు ఇన్ఛార్జ్ రోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు పార్టీ కార్యాలయాన్ని పట్టణ టీడీపీ అధ్యక్షులు దెంటియాల రాంబాబు మరియు టీడీపీ నాయకులు గోర్జీ సత్యనారాయణ, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షురాలు ఎర్లగడ్డ సుధారాణి మరియు వార్డు నెంబర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మొదటిసారిగా ఈ పార్టీ విషయాల్లో మేము వస్తాను. మాకు చాలా సహకరించిన పార్టీ పెద్దలకి, రాము గారికి, అలాగే రావిన వెంకటేశ్వరరావు గారికి, ఇంకా మా పెద్దలందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పార్టీ ఆఫీస్ 17 వార్డులు పెట్టాలనేది ప్రజలకి దగ్గరగా ఉండాలి. ఏదైనా కూడా పార్టీకి దగ్గరగా ఉండాలి. వాళ్ళకి పార్టీకి ప్రజలకి మంచి గ్యాప్ రాకుండా అందరూ కూడా కలిసి ముందుకెళ్తే మంచిదని చెప్పి ఒక నిర్ణయంతో మేము ముందుకు వచ్చాము. ఇట్లాంటి వార్డుల ఆఫీసులు అంటే ఇంకా ప్రతి వార్డులోనూ రావాలి. అలా రావటం వల్ల ఏంటంటే పార్టీకి ప్రజలకు మంచి గ్యాప్ రాకుండా, ఒకరితో ఒకరికి ఏ కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా అందరూ కూడా కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంటుందని నమ్ముతున్నాను. ఈ విషయంలో నన్ను ఎంకరేజ్ చేసిన వెనిగళ్ల రాము గారికి కానీ, రావు వెంకటేశ్వర గారికి కానీ, రాంబాబు గారు, తులసి గారు, అలాగే డాక్టర్ గారు, చాలా మంది మా వార్డులో నాగమల్లేశ్వర డాక్టర్ గారు ఉన్నారు, జహానీ గారు, నేను ఒక పేరని చెప్పలేదు. కాగిత వెంకటేశ్వర, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా నా వంతుగా మా తాతయ్య గారు, మా నాన్నగారు లాగా నేను కూడా కష్టపడి ఈ వార్డు వరకే కాకుండా ఇంకా తెలుగుదేశం ఇంకా వ్యాపింపజేస్తూ చాలా అవేర్నెస్ తీసుకొచ్చి మంచిగా ఈసారి మాత్రం మన
వెలిగల రాము గారిని గెలిపించాలని మరి పట్టుదలతో మేము అందరం వెళ్తున్నాము. మరి ఈ విషయంలో మాకు సహకరించి మరి భద్రాచలంకర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రభాకర్ గారు ఉన్నారు, అందరు కూడా. సో అందరు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అందరూ చాలా బాధపడ్డారు. ఎందుకంటే మన ఆత్మీయంగా మనం ఆయన చేసిన మనకి రెండోసారి గెలిచినట్టయితే మనకి మంచి రాజధాని అని ఏర్పడేది, రాష్ట్రం అభివృద్ధి అనేది ఫస్ట్ సారి ఆయన మన దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంగా వచ్చింది. ఇప్పుడు కూడా మనకి చాలా తెలుగు తక్కువగా మరి ఎలక్షన్ లో మరి వేసి మరి ఈ జగన్ గారిని గెలిపించారు. మరి చాలా ఆశపోయాము, అట్లా ఉండకూడదు. మరి దానికి తోడు మన రాము గారు కూడా మరి మనకి అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మన పార్టీ తరఫు మరి పార్టీ అనేది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి పొందాలని మన గుడివాడలో రాము గారు ఉంటే మరి వాళ్ళకి జాబులు కూడా మరి ఇస్తానని చెప్తున్నారు. ఇంకా చాలా ఉపాధి ఇస్తున్నారు. మరి బండ్లు కానీ మరి స్త్రీ వాళ్ళకి లేని వారికి మరి ఉపయోగంగా ఇప్పుడే మరి సంపాదిస్తున్నారు వాళ్ళకి సహాయం. మరి ఇలాంటి వ్యక్తి మరి నిలబెట్టి మరి ఉండాలనే మరి మా పిల్లలతో పాటు నేను మరి రోహిణి బాబు కనకదు అంటే మరి నేను కూడా ఆయన గురించి గెలిపించాలని అందరికీ నమస్కారాలండి. 17వ వార్డు అంటేనే మరీది వారి కుటుంబం, పార్టీ కుటుంబం. మరీది కృష్ణమోహన్ గారు, అట్లాగే మరీది ప్రసాద్ గారు, విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా పార్టీకి ఎంతో సేవలు చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు రీసెంట్ గా రోహిణ్ గారు, కరుణా గారు వీళ్ళందరూ పార్టీలో జాయిన్ అవడం చాలా ఆనందం. అట్లాగే 36 వార్డుల్లో కూడా ఫస్ట్ ఈ 17వ వార్డులో పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. వార్డు ప్రజలు ఎటువంటి మనకి ఎలాంటి సహాయం సహకారం కావాలన్నా సరే మరి రాము గారి దృష్టికి తీసుకెళ్లాలన్నా ఇక్కడ కరుణా గారిని, రోహిణ్ గారిని సంప్రదిస్తే మరి మనకి సేవలు అందుతూ ఉంటాయి. అట్లాగే వెనుగల రాము గారు పోటీ చేస్తున్నారు. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో కూడా 17వ వార్డు ప్రజలందరూ కూడా టీడీపీకి ఓటేసి గెలిపించి మంచి మెజారిటీ తోటి గెలిపించాలని కోరుతా ఉన్నారు. ఇట్లాగే మనం మెజారిటీ చూపించుకుంటేనే రేపొద్దున్న మనం ఏదైనా సరే మన నాయకుల దగ్గర అడిగి మనం ఏదైనా చేసుకోగలము. అట్లాగే వీరందరూ కూడా మరొకసారి అందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్డు పార్టీ ఆఫీసుని మొట్టమొదటిసారిగా గుడివాడ నియోజకవర్గంలో వార్డులో ప్రారంభించినటువంటి మొట్టమొదటి ఆఫీసు 17వ వార్డులో రోహిణ్ కుమార్ అలాగే కరుణా దంపతుల యొక్క ఆధ్వర్యంలో ఈ పార్టీ ఆఫీసు ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇన్ఛార్జ్ రాము గారు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి మనం గత 2 నెలలుగా చూస్తూ ఉన్నాం. కారణం ముఖ్యంగా ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అన్ని చెప్పినవన్నీ మోసాలు, అన్ని చేసినవన్నీ దగాలు. గుడివాడ నియోజకవర్గంలోకి నెహ్రూ చౌక్ సెంటర్లోకి వచ్చి రూపాయితో మీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి టిడ్కో ఇళ్లకు మీకు ఏ విధంగా ఇబ్బంది రాదని చెప్పి ఇవాళ టిడ్కో వాళ్ళ దగ్గర బ్యాంకు లోన్ల ద్వారా, బ్యాంకు వడ్డీల ద్వారా వాళ్ళని పీడించే విధంగా ఈ పరిపాలన సాగుతుంది. అంతేకాదు ఏ వార్డులో చూసినా ఎక్కడ చూసినా కూడా మున్సిపాలిటీ కూడా ఏ విధమైనటువంటి మరి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ముఖ్యంగా మంచినీరు అలాగే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి వీటి ఏదైనా కానివ్వండి ఏది కూడా జరిగే చేయకి ఇవాళ గుడివాడ కూడా దోమలవాడగా మారిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో గుడివాడ నియోజకవర్గాన్ని మార్చాలంటే గత 25 సంవత్సరాలుగా ఈ అధికారంలో ఉన్నప్పటికీ శాసనసభ్యులు ఏమాత్రము కూడా పట్టించుకోకుండా ఇవాళ ఎలక్షన్లు వచ్చేపాటికి అక్కడక్కడ గుంటలు ఏవైతే ఉన్నాయో వాటిని పై పూతలు పూసి జనానికి కూడా చెవిలో పువ్వులు పెట్టే విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రాము గారు గతంలో కూడా ఈ గుడివాడ నియోజకవర్గంలో పుట్టినటువంటి వ్యక్తి, గుడివాడ స్వస్థలమైంది. ఆయన వృత్తిరీత్యా అమెరికా వెళ్ళినప్పటికీ తిరిగి ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో గుడివాడలో మంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఆయన మనం గెలిపించుకుంటే గుడివాడకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడ ప్రారంభించినటువంటి ఆయన చేసిన సేవల్ని తరతరాలుగా గుర్తుండిపోయేలా ఈ రోజు కూడా తలుచుకుంటున్నారు.
అలాగే మా పెద్దనాన్న మా కుటుంబం కూడా రాజకీయంలో ఉంది, ఎంతో సేవలు చేశారు. ఆ సేవలు గుర్తింపుగా నేను కూడా ఎందుకు సేవ చేయకూడదు అనే దృక్పథంతో తనకున్న వ్యాపారాలను పక్కన పెట్టి ఎంతో ఉత్సాహంగా మన మినిగడ రాము గారిని గెలిపించుకోవాలనే దృష్టితో మన అందరినీ కూడగొట్టుకుని, అంటే ఎంత సౌకర్యం ఉన్న ఈ వార్డులో ఆయన తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయం. కాబట్టి ఆయన చేయాలనుకున్న సేవల్ని ఇంకా బాగా మేమంతా సపోర్ట్ చేసి ఆయన్ని ముందుకు వెళ్లాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. సుధారాణి గారు మాట్లాడండి. అందరికీ నమస్కారాలు. మరి మొదటిసారిగా మరి ఈ పార్టీ విషయాల్లో మరి మేము వస్తాను. మాకు చాలా సహకరించిన పార్టీ పెద్దలకి, రాము గారికి, అలాగే రావిన వెంకటేశ్వరరావు గారికి, ఇంకా మా పెద్దలందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఈ పార్టీ ఆఫీస్ ఈ 15 వార్డులు పెట్టాలనేది ప్రజలకి దగ్గరగా ఉండాలి. ఏదైనా కూడా పార్టీకి దగ్గరగా ఉండాలి. వాళ్ళకి పార్టీకి ప్రజలకి మంచి గ్యాప్ రాకుండా అందరూ కూడా కలిసి మరి ముందుకెళ్తే మంచిదని చెప్పి ఒక నిర్ణయంతో మరి మేము ముందుకు వచ్చాము. మరి ఇట్లాంటి వార్డుల ఆఫీసులు అంటే ఇంకా ప్రతి వార్డులోనూ రావాలి. అలా రావటం వల్ల ఏంటంటే పార్టీకి ప్రజలకు మంచి గ్యాప్ రాకుండా, ఒకరితో ఒకరికి ఏ కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా అందరూ కూడా కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంటుందని నమ్ముతున్నాను. మరి ఈ విషయంలో మరి నన్ను ఎంకరేజ్ చేసిన వెనిగళ్ల రాము గారికి కానీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన టీడీపీ నేతలు పుట్టగుంటలో జరుగుతున్న అక్రమ చెరువు మట్టి తవ్వకాలపై సెల్ఫీ వీడియో చిత్రీకరించిన వెనిగండ్ల రాము. చిరుచింతల గ్రామంలో స్వర్గీయ భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఎంపీ సురేష్ తో కలిసి ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని. దళిత జాతుల అభివృద్ధికి కట్టుబడిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్న నేతలు. రేపు ఉదయం చలో టిడ్కో కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ నేతలు. డబ్బులు చెల్లించి కూడా ఇల్లు అందని లబ్ధిదారులు రేపు 10 గంటలకు టిడ్కో గృహాల వద్దకు రావాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.